సిద్ధపడుతున్న సమయంలో కావ్య కాస్త కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా రాజు కరెక్ట్గా తాళి కడదామని మెళ్ళ వరకు పెట్టిన ముడి వేద్దామనుకునేసరికి కళావతి అంటూ ఎవరో పిలవడంతో రాజు వెనక్కి తిరిగి చూస్తాడు. కావ్య అప్పటికే కింద పడిపోతూ ఉండేసరికి గబ్బగబ్బా వెళ్ళిపోతాడు రాజు. ఆ తాళి కూడా కట్టడు, అక్కడే యామిని మెళ్ళలోనే వదిలేస్తాడు తాళిని. వదిలేసి కళావతి గారు అంటూ వెళ్ళిపోయేసరికి ఏమైంది అనగానే నోటు నుంచి నొరగ వస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజు తనకు దక్కడన్న ఆలోచన కావ్యకు వచ్చేస్తుంది. వాళ్ళిద్దరి బంధమే నిజమైతే నా భర్త నాకు దక్కుతాడు, అప్పుడు నా ప్రాణాలు నా భర్తే నిలుపుతాడు. లేని పక్షంలో నా భర్త నాకు దూరం అయిపోయినట్టే కదా. అలాంటి తప్పుడు నేను ఇంకా బ్రతుకుండి లాభమేముంది అని చెప్పి కావ్య ముందుగానే నిద్ర మాత్రలు వేసేసుకునేసరికి నోటంట నొరగ రావడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. నిద్ర మాత్రలు వేసుకుందేమో బావా అని చెప్పాను, కానీ ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. ఇంకా కావ్యను తన చేతులతో ఎత్తుకుని గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చేసేసరికి తను నిద్ర మాత్రలు వేసుకుంది అని చెప్పాను, కానీ సూసైడ్ చేసుకుందా, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అనగానే అదంతా మేము చూసుకుంటాం, మీరు ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి అనేసరికి రాజు ఆ పెళ్లి బట్టలతోటే అందరూ వచ్చేస్తారు. ఇదేంటి అమ్మని ఎలా జరిగింది అనగానే కావ్య పెళ్ళి ఆపను అంటూనే ఎలా ఆపేసిందో చూశారు కదా ఆంటీ అని చెప్పాను, కానీ అదే కదా మాకు అర్థం కాలేదు. కావ్య ఎంత పిరికి దానిలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా రుద్రాని ఇవ్వాలనుకుంటారు. ఇంకా కావ్య చాలా డోస్ ఎక్కువగా తీసుకోవడంతో ఇంకా తను స్పృహలోకి రాదు. ఎన్ని టాబ్లెట్స్ కక్కించినా కానీ అవి లోపల రక్తంలో కలిసిపోయాయి. 24 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇప్పటికైనా అర్థమైందా రామ్, నా మనవరాలికి నువ్వంటే ఎంత ప్రాణమో, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అన్న భయంతో ఆ బాధను మనసులోనే దాచుకుని నీకు కొంచెం కూడా బాధ కనిపించకుండా నువ్వు మరొక పెళ్లి చేసుకుంటే మనస్ఫూర్తిగా చేసుకోమని నా మనవరాలు తన ప్రాణాలు విడవాలనుకుంది. అది నా మనవరాలి ప్రేమంటే. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు అని చెప్పనేసరికి ఇంకా రాజ్ ఏం మాట్లాడు. యామిని పరుగున వస్తుంది. బావా ఏం జరిగింది అనగానే 24 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు అనగానే మరి దానికి నా పెళ్ళి ఆపేసి ఎందుకు వచ్చేసావు బావా, కళావతికి సంబంధించిన వాళ్ళు చాలామందే ఉన్నారు కదా అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నావు యామిని, అక్కడ కళావతి గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ముఖ్యమా అని చెప్పనేసరికి అదేంటి బావా, పెళ్లి పీటల మీద నన్ను వదిలేసి అలా ఎలా వచ్చేస్తావు, ఇంకా నా మెడలో తాళి కట్టలేదు కదా అని చెప్పాను, కానీ చూడు యామిని ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను ఎటూ తేల్చుకోలేని దిగ్భ్రాంతి స్థితిలో ఉండిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా కోసం ప్రాణాలు ఇస్తావో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే కళావతి గారినే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అని చెప్పనేసరికి అదేంటి బాబా, నా మెడలో కట్టాల్సిన తాళి కళావతి మెడలో కడతానంటావా అని చెప్పాను, కానీ ఇక్కడే ఈ క్షణమే తాళి కట్టు బావా అని చెప్పి ఇంకా యామిని కాస్త తాళిని తీసి ఇలా చూపించేసరికి రాజ్ కాస్త యామిని చేతిలో ఉన్న తాళిని గబగబా లాక్కుని ఐసీయూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. సార్ వెళ్ళకూడదు సార్ అని నర్సు పిలుస్తూ ఉన్నా రాజ్ మాత్రం ఐసీయూ రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా బెడ్ మీద పడుకున్న కళావతి మెడలో తాళి కట్టేస్తాడు. ఇంకా బయట డోర్ల నుంచి అందరూ చూస్తూ ఉంటారు. యామిని కూడా చూసి షాక్ అయిపోతుంది. బావా అని చెప్పనేసరికి ఇంకెక్కడ బావా, కావ్య మెడలో తాళి కట్టేశాడు. నువ్వు ఎంత అనుకున్నా రాజు కావ్య భర్తే. నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని ప్లాన్లు వేసుకొని నువ్వు చేసినా రాజు నుంచి కావ్యను విడదీయలేవు. మేమే ఎన్నో ప్రయత్నాలు చేశాను ఒకప్పుడు కావ్య విలువ తెలియక, కానీ ఎప్పుడూ వాళ్ళిద్దరూ విడిపోలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కావ్యరాజులిద్దరూ కలిసి ఉన్నారు. అలాంటిది రాజు గతం మర్చిపోయాడు కదా అని నీకు నచ్చినట్టు ఆడి నీ మెడలో తాళి కట్టి కావ్యకు అన్యాయం చేస్తాడనుకుంటున్నావా? నా కొడుకు ఎప్పటికీ అలా చేయడు. తను కట్టుకున్న భర్త తనతోనే ఉంటాడని కావ్య నమ్మింది కాబట్టే
కావ్య ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు చూడు కావ్య స్పృహలోకి వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా కావ్యలో చలనం రావడంతో ఇంకా రాజు కావ్య పక్కనే కూర్చునుంటాడు. యామిని అలా నిలబడిపోతుంది. ఇంకేం చేస్తావు యామిని, అయిపోయింది, రాజు కావ్యాల పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంకేం చేయలేవు. ఎంత ప్లాన్ చేసి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా రాజుతో నువ్వు తాళి కట్టించుకోలేకపోయావు. చివరికి ఆ కావ్యే రాజుతో తాళి కట్టించుకుంది. మళ్ళీ వాళ్ళిద్దరిది బ్రహ్మ వేసిన ముడి అని నిరూపించుకుంది అని చెప్పి రుద్రాణి అనేసరికి ఆంటీ అనగానే నువ్వేం చేయలేవు, నీకు ఎంతలా చెప్పినా నీకు అర్థం కాలేదు. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా వాళ్ళిద్దరినీ విడదీయడం మా వాళ్ళే కాలేదు, ఇంకా నువ్వేం విడదీస్తావు? రాజ్ కావ్యాలను విడదీసి ప్రయత్నాలు మాత్రం వదిలేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా కావ్య కళ్ళు తిరిగి చూసేసరికి రాజు పక్కనే ఉంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి కళావతి గారు మీకేం కాలేదండి అని చెప్పాను. కానీ మీరేంటి ఇక్కడున్నారు, పెళ్ళి చేసుకోలేదా అని. కానీ చేసుకున్నాను మిమ్మల్నే అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. నన్ను చేసుకున్నారా? యామినిని కదా చేసుకోవాలి అనగానే మీరు ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోయారో యామినిని పెళ్లి చేసుకుంటూ అక్కడే ఉంటానని ఎలా అనుకున్నారు? నేను మీ మెడలోనే తాళి కట్టాను. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. నేను ఎక్కడ దూరం అయిపోతానోనని యామిని నన్ను మాత్రం బెదిరించింది, చనిపోతానని. అదే ఆ మాట మీరు చెప్పుంటే నిజంగా నేను మీ మెడలోనే తాళి కట్టేవాడిని. కానీ మీరు ఆ మాట చెప్పలేదు, నన్ను బెదిరించలేదు, మీ ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. అందుకే మీ ప్రేమ నాకు నచ్చింది, అందుకే మీ మెడలోనే తాళి కట్టాను అంటూ రాజ్ చెప్పేసరికి ఇంకా కావ్య అయితే చాలా సంతోషపడిపోతుంది. ఈలోపు అందరూ కూడా వస్తారు. మొత్తానికైతే రాముని పెళ్లి చేసుకున్నావు కదా కావ్య అని చెప్పాను. కానీ అవును, రాము కావ్యాల ప్రేమ కళావతిల ప్రేమ చాలా గొప్పది. అందుకోసమని వాళ్ళ మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా పెళ్ళి జరగకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఇద్దరిని విడదీయాలని ఎన్ని రకాలుగా అనుకున్నా మీరిద్దరూ ఒకటయ్యారు అని అందరూ కూడా మాట్లాడేసరికి మరి యామిని అని చెప్పాను. కానీ ఇంకెక్కడ యామిని, రాజు ఎప్పుడైతే నీ మెడలో తాళి కట్టాడో యామిని వెళ్ళిపోయిందని చెప్పాను. కానీ యామిని గురించి ఆలోచించొద్దు కళావతి గారు, వదిలేసేయండి అనగానే ఇంకా కళావతి గారు ఏంటి రామ్, తను నీ భార్య, ఇంకా కళావతి అని పిలు, లేదా ముద్దుగా ఏదైనా పిలుచుకో, మా అప్పు కళ్యాణ్ పిలుచుకున్నట్టుగా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ ఏమీ లేదప్పు, సరదాగా చెప్పానంతే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన యామిని అవి ఇవి విసిరేస్తుంది. ఏంటమ్మా ఏం జరిగింది అనగానే నాకు మెడలో తాళి కట్టకుండా వెళ్ళిపోయాడని అక్కడ హాస్పిటల్లో అయినా నా మెడలో తాళి కట్టించుకుందామని వెళ్తే నా చేతిలో ఉన్న తాళిని కాస్త లాక్కుని కావ్య మెడలో తాళి కట్టేశాడు అని చెప్పనేసరికి చూడమ్మయ్యామని రాజు నీకు రాసి పెట్టలేదు. నీకు ఒక మాట చెప్పనా, పెళ్ళి జరగడానికి ముందు కావ్య దగ్గరికి వెళ్ళాను. ఈ పెళ్ళి ఆపొద్దు, నా కూతురు రాజ్ మీదే ప్రేమ పెంచుకుంది అని. అదే మాట ఇంకెవరైనా అనుంటే చెప్పు తీసుకొట్టేవారు. కానీ తను కావ్య ఎదుటి మనిషికి విలువనిచ్చింది, నా పెద్దరికానికి విలువనిచ్చి నేనైతే పెళ్ళిని ఆపనండి. పెళ్ళి దానంతటదే ఆగిపోతుంది. నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మా ఇద్దరికీ పెళ్లి జరిగింది. నాకు కట్టిన తాళి మీద నాకు నమ్మకం ఉందని కావ్య చెప్పింది. నిజానికి కావ్య చాలా గొప్పది. తన ప్రేమ ముందు నీ ప్రేమ ఎందుకు పనిచేయదు. వదిలేసేయ్, ఇంకా రాజు నీకు దక్కలేదనే అనుకో, వదిలేసే అనగానే అలా ఎలా వదిలేస్తాను డాడీ అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తాడు. నోరు మూసుకుని వదిలేసే, మనం ఇప్పుడే ఫారెన్ వెళ్ళిపోతున్నాం. నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తావు. అందుకే ఫారెన్ బయలుదేరి వెళ్ళిపోదాం. రాజ్ కావ్యాలను డిస్టర్బ్ చెయ్యొద్దు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. మేము సపోర్ట్ చేయడమే ఎంతో పెద్ద తప్పు. కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా మా మొహం మీద చీ అని ఉమ్మేస్తారు. ఎవరికీ తెలియకుండా గుట్టురట్టు కాకుండా నోరు మూసుకుని ఉన్నాం. అదే కావ్య మన రిలేటివ్స్లో లేదా అక్కడ అందరి ముందు బయట పెట్టుంటే మన పరువు ఏమై ఉండేది. అది అర్థం చేసుకున్నావయ్యామని, వదిలేసయ్యామని.
కావ్య రాజులను ఇబ్బంది పెట్టకు, వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వని చెప్పి ఇంకా యామినికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త తీసుకువెళ్ళిపోతారు. ఇంకా కావ్య కోలుకొని ఇంటికి వస్తుంది. ఏంటి కావ్య, ఎందుకంత తొందరపాటి నిర్ణయం తీసుకున్నావు? మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అనగానే, నా భర్త లేని బ్రతుకు నాకు అవసరం లేకపోయింది అత్తయ్య. నా భర్తే మరొకరికి భర్త కాబోతుంటే ఇంకా నేను బ్రతికుండి ఏం లాభం, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి కావ్య చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.